శివాజీ గారు ఇంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మీరు, అసలు మీరు స్క్రీన్ మీద ఉంటే అసలు ఇది శివాజీ గారి ఇది అన్నట్టు వాడుకుంటున్నారు అందరూ. ఇప్పుడు కూడా మీరు ఇందాక మీరు చెప్పేది నేను ఫీల్ అయ్యా, ఏంటంటే ఫేస్ అంతా ఉబ్బిపోతుంది కదా. నేను ఇప్పుడు మీ క్వశ్చన్లో అడగాలనుకున్న క్వశ్చన్ అది, బట్ మీరు చెప్పారని ముందే ఫీల్ అయ్యా, మీరే చెప్పేశారని చెప్పి. బట్ ఒక క్యారెక్టర్కి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత డెలివర్ చేస్తున్నప్పుడు నాది ఒకటే చిన్న అడ్వైజ్ ఏంటంటే, డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక శివాజీ గురించి మాట్లాడుకోకుండా, శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోకుండా, దండోరా సినిమా గురించి మాట్లాడుకోకుండా, ఈ టైంలో వేరే విషయాలు, అంటే అది స్టార్ట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది, ఐ అండర్స్టాండ్. నేను మీ వెల్ విషర్గా చెప్తున్నా, అవి మాట్లాడినవ్వకుండా కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే శివాజీ ద యాక్టర్ గురించి, శివాజీ ద పర్ఫార్మర్ గురించి, దండోరా మీరు ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడి ఇస్తే జనాలు బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పేటంత కాదు కానీ బట్ స్టిల్ లేదండి, శివాజీ గారి గురించి జనాలు అది మాట్లాడుకుంటే బాగుండని చెప్పి మాకు ఏది డినై చేయండి సార్, కాలం అన్నిటికి సమాధానం చెప్తుందండి, అంతే. థ్యాంక్ యూ, ఏం మాట్లాడను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ శివాజీ అన్న, ఇప్పుడు మీరు బిందు మాధవ్ గారు అసలుకి మీరు అంత రగ్గుడుగా ఉండే ఒక క్యారెక్టరు, మీరు బిందు మాధవ్ గారు అసలు ఎప్పుడు లవ్ చేసుకున్నారు ఆ సినిమాలో? అక్కడ ఏంటి దాని కంక్లూషన్ ఏంటి అసలు? అది మీరు అంత ఎమోషనల్గా ఆమె మీద. ఒక మనిషి జీవితంలో ఒంటరైనప్పుడు తనకు ఒక కంపెనీ కావాలి, కంపానియన్షిప్. సో ఆ కంపెనీ కోసం వాడు ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు. ఎక్కడో ఒక చోట ఏదో కనెక్షన్ దొరికింది, అంతే. ఎవరు ఎందుకు కలుస్తారో ఈ జీవితంలో ఏమీ తెలియదు, ఎప్పుడు ఎందుకు ఏం వస్తుందో నోట్లో నుంచి తెలియదు. సో కాబట్టి ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, నేచర్లో ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్, ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్. ఇది మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు మీలాగా ఉండటానికి చాలామంది ఇష్టపడతారు యాక్చువల్లీ. ఒక్కొక్కసారి తెలియకుండా జరిగే తప్పులకి ఇంకా సరే అది ఓకే, అది తర్వాత చాప్టర్ మాట్లాడదాం. అదే అందుకని ఇదే ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. అందుకే నేను సినిమా గురించే మాట్లాడతాను, 100% నేను సినిమా గురించి మాట్లాడతాను. చాలా అంటే నాకు మీరు హీరోగా చేసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు మీరు శివాజీ 2.0 లాగా కనబడుతున్నారు. నవదీప్ 2.0 వేశారు, కానీ యాక్చువల్లీ మీది బాగా అనిపిస్తుంది కెరియర్. సార్ ఫస్ట్ హాఫ్లో మీ యాక్టింగ్ అంతా కూడా మోస్ట్లీ మేము అంటే ఆ లౌడ్ పెర్ఫార్మెన్స్ అని ఆల్రెడీ చూస్తున్నాము. బట్ సెకండ్ హాఫ్లో మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఆ సైలెన్స్తో ఆ న్యూయన్సెస్తో చేస్తారో అది బాగా ఎంజాయ్ చేశాను నేను స్పెసిఫిక్గా. సో మీకు బెస్ట్ పార్ట్ ఏంటి సార్, బీయింగ్ లౌడ్ ఆర్ ఇలాగ ఒక సైలెంట్ పెర్ఫార్మెన్స్? సార్ అంటే అలా కాదండి, ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి. నేను అలాగే స్క్రిప్ట్లు కూడా అలాగే పెట్టుకున్నాను. అంటే నేను పెట్టుకున్నా అంటే తప్పు అవుద్ది, నా దగ్గరికి అలా వచ్చినాయి, మేబీ గాడ్స్ గ్రేస్. ఇది కూర్మనాయక్ తర్వాత వచ్చిన స్క్రిప్ట్ ఇది. సో దీనికి అసలు సంబంధం ఉండదు, అదొక స్వామీజీ క్యారెక్టర్. దాని తర్వాత కోర్టు మీరు చూసారా మీరు అందరూ. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా ఫుల్ కామెడీ ఉంటుంది, నేను లయ చేసేది డార్క్ కామెడీ, కంప్లీట్ డార్క్ కామెడీ. దాని తర్వాత వచ్చేది భూమిక గారు నేను షన్ను లవ్ స్టోరీ. అది దాంట్లో తను జడ్జి, నేను లాయరు. సో అలాగే మన సితార వాళ్ళ సినిమా ఎపిక్ లవ్ స్టోరీ, దాంట్లో 90s ఫాదర్ కంటిన్యూ. కానీ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం హిస్టరీలో అలా నిలబడిపోద్ది, ఒక సీన్ మాత్రం. సో ఇట్లా అవి వచ్చినాయి, లక్ అంతే అండి. నా దగ్గరికి వస్తే నేను జడ్జ్ చేసి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, నాకు నచ్చితేనే చేస్తాను, మొత్తం విని చేస్తానండి. డబ్బులకి కంగారు పడాల్సిన అవసరం లేదు, వస్తుంది, ఎంత రావాలో అంత వస్తుంది మన దగ్గరికి, ఎక్కడికి పోదు. మనం పోయేలోపు ఆ డిపాజిట్ క్లియర్ అయ్యి ప్యాకప్ అన్నట్టు భగవంతుడు వెళ్ళిపోతాం, అంతే. ఈ సినిమా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు మురళి నిత్యామేనన్ గారు అని చెప్పాడు కదా మురళి. ఆ తర్వాత బిందు మాధవ్ గారు అన్నప్పుడు పర్ఫెక్ట్, ఇంతకన్నా పర్ఫెక్ట్ లేదు. ఆర్టిస్ట్గా తనేం తక్కువ కాదు, అస్సలు ఎవ్వరికి తగ్గే ఆర్టిస్ట్ కాదు. ఎప్పుడైతే నిత్యామేనన్ దొరకలేదని, అంటే దొరకపోవటం కాదు, వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. ఆవిడకి చాలా ఇష్టమైంది ఈ క్యారెక్టర్. సో దాని తర్వాత డైరెక్ట్ తెలుగు అమ్మాయి వచ్చేసింది. అలా జరిగిందనమాట ఇది.